ఆ టాప్ చూడండి అసలు ఎంత బాగుందో. జస్ట్ నాట్ చేసుకొని మనం వేర్ చేసుకోవడమే. ఈ టాప్ ప్లస్ బాటమ్ సేమ్ అలానే వస్తుంది అన్నట్టు మర్చిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ కటింగ్ చూపిస్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం టాప్ లెంత్ ఎంత తీసుకుంటామో విడ్త్ కూడా అంతే తీసుకోవాలి. నేను మా పాపకు వచ్చేసి 12.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. అదేవిధంగా విడ్త్ ఒక స్క్వేర్ షేప్ లాగా అనుకోండి, మీరు స్క్వేర్ షేప్ లాగా తీసుకున్నాను. నేను కూడా ఒక వీడియోలో రెఫర్ చూసి అలానే ఇది చేస్తున్నాను. వేరే వాళ్ళు పెడితే మీకు వాళ్ళు క్లాత్ ఇవ్వసరికి నేను ఇది ఇంట్లో ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ మనం నడుం కొలత కాడికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 2 ఇంచెస్కి ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ నెక్ తీసుకుంటున్నాను. నెక్ దగ్గర వచ్చేసి 3x3 తీసుకున్నాను. చిన్న అమ్మాయి కదా, నెక్ ఏం పెద్దగా ఉండదని చెప్పి మనకైతే 4x3 తీసుకుంటే నెక్ బాగుంది. ఇంకా షోల్డర్స్ దగ్గర కటింగ్ ఏం లేదు, మనం డైరెక్ట్ నెక్ ఒకటే కట్ చేస్తాము రౌండ్ షేప్. ఇంకా బ్యాక్ ఫ్రంట్కి అదే. నడుం కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని దాన్ని మనము ఫస్ట్ అక్కడ ఒక మార్క్ వేసుకుంటాను చూడండి. అక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ 5 or 4 ఇంచెస్ పైకి, చిన్న అమ్మాయికి తక్కువ తీసుకున్నాను కాబట్టి 4 ఇంచెస్ తీసుకున్నాను నేనైతే. మీరు పెద్దవాళ్ళు అయితే 5 ఇంచెస్ తీసుకొని అలా ఒక కర్వ్ షేప్ తీసుకుంటే హ్యాండ్ షేప్ బాగా వస్తుంది. చూడండి ఒకసారి. హ్యాండ్స్ అని అవని ఇవని అటాచ్ చేయాల్సిన పనే లేదు, అంత ఈజీగా అయిపోతుంది ఈ టాప్ వేరింగ్ అయితే. స్టిచ్చింగ్ చేయడం కూడా అంతే ఈజీగా ఉంటుంది మనకి. చూడండి అసలు ఎంత బాగా వస్తుందో టాప్. ఫస్ట్లో అమ్మాయిని చూపించాను కదా వేసుకున్నానికి ఎలా ఉంది. మీకు ఆ టాప్ నచ్చితేనే ఫర్దర్ వీడియో చూస్తారా అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్, ఫర్దర్ వీడియోస్, చాలా సింపుల్గా ఉండే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ప్యాంట్ కట్ చేస్తున్నాను. ప్యాంటుకి వచ్చేసి 4 ఇంచెస్ కిస్తా దగ్గర తీసుకుంటున్నాం కదా, అది 4 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి ఒక 1 ఇంచ్ పట్టీలోకి పోతుంది. మా అమ్మాయికి 9 సరిపోతుంది అని చెప్పి 9 తీసుకున్నాను. పెద్దవాళ్ళకైతే 10 పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ సీటింగ్ని బట్టి మనం కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని 1 ఇంచ్ అటు ఇటు ఉంటుంది. దాదాపుగా నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ బాగా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ కింద కూడా కటింగ్స్ కొలతలు ఏమీ లేవు. 3 ఇంచెస్కి ఒక డాట్ ఒకటి పాయింట్ పెట్టుకుని దాన్ని బట్టి కర్వ్ తీసుకున్నాను. అది పైకి కిందకి వచ్చేలాగా ఒక కర్వ్ షేప్లో తీసుకున్నాను. 3 ఇంచెస్ దగ్గర కిస్తా కటింగ్ చేస్తున్నాను. కిస్తా కటింగ్ చేసేస్తే ఆ కింద కర్వ్ షేప్ కట్ చేయడమే. ఇంకా ప్యాంట్కి ఎటువంటి కొలతలు, అది ఎలా పోయింది ఇది ఎలా పోయింది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అసలు. చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఇది ఎంత బాగుందండి, అంత బాగుంది. చూడండి అంచుంటే నాకు మడిచి కుట్టడానికి అంత బాగోదని చెప్పి అంచును కటింగ్ చేసేస్తున్నాను, కటింగ్లోకి తీసేస్తున్నాను అంచుని. అంతే, ప్యాంట్ కటింగ్ ఓవర్. ఇంకేం కొలతలు లేవు, ఎటువంటిది రిస్క్ లేదు. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ రావడానికి ఇటువంటి న్యూగా ట్రై చేశారంటే రోజుకోటి కొత్తగా బాగుంటాయి కదా. నెక్స్ట్ కింద పట్టీలకి 60 ఇంచెస్ లెంత్ మీద పట్టీ తీసుకోవాలి. అవి కట్ చేసుకొని 3 ఇంచెస్ విడ్త్ 60 ఇంచెస్ లెంత్ ఉండేలాగా అవి తీసుకోండి. నెక్స్ట్ రౌండ్ నెక్ షేప్ దగ్గర రౌండ్ స్టిచ్చింగ్ చేసుకోవడం చూపిస్తున్నాను ప్రజెంట్ నేను. క్రాస్ పీసెస్ మనము బ్లౌజ్కి క్రాస్ పీస్ ఎలా తీసుకుంటామో అలా క్రాస్ పీస్ తీసుకొని దాన్ని మనం రౌండ్ కట్ చేసాం కదా నెక్ దగ్గర, అలానే స్టిచ్ చేస్తున్నాను. రౌండ్ ఎలా ఉంటే అలా స్టిచ్ చేసుకొని మనం తిప్పి దాన్ని కుట్టేయడమే. ఇంకా దాంట్లో పెద్ద పని అంటూ ఏముండదు. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో.
జస్ట్ 15 మినిట్స్లో మనకు ఒక టాప్ బాటమ్ రెండు రెడీ అయిపోయి, ఫాస్ట్గా కుట్టే వాళ్ళకి 15 మినిట్స్ టైం పడుతుందిలేండి. మీరు స్టార్టింగ్ అంటే ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా అంతే అనుకోండి, కానీ సూపర్గా వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక రేంజ్లో ఉండాలి అనుకుంటే ఇలాంటి కొత్తగా న్యూగా ట్రై చేయండి, బాగుంటుంది. నెక్ అయిపోతుంది. ఆ నెక్ని కూడా ఎక్స్ట్రా పీస్ ఏం లేకుండా నీట్గా కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బాగా గమనించండి. జస్ట్ 2-3 కొలతలు తీసుకున్నామంటే టక్ అయిపోతుంది టాప్. ఎక్స్ట్రా లార్జ్ ఎలాంటి వాళ్ళైనా సరే వేసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది. మనం లావైనా ఇబ్బంది లేదనుకోండి ఇలాంటి టాప్స్ ఉంటే. జస్ట్ నాట్ చేసుకోవడమే కదా, దాన్ని మనకు మన సైజుకి తగ్గట్టు మనం నాట్ చేసుకోవడమే కదా. ఫ్రంట్ ఒక ముడి వస్తుంది, బ్యాక్ ఒక ముడి వస్తుంది. నాకు కొంచెం సూది ఇబ్బంది పెట్టేస్తుంది. అంతకుముందు వరకు వర్క్ బ్లౌజులు కుట్టున్నాను, అందుకని నీడిల్ మార్చితే బాగుంటుందేమో అనిపిస్తుంది. చూద్దాం. ఇలానే తెగిపోతూ ఉంటే నీడిల్ మార్చేస్తే మనకు వర్క్ ఫాస్ట్గా జరగద్ది. నెక్స్ట్ మళ్ళీ అదే విధంగా ప్రాబ్లం తెచ్చిపెట్టింది అది. ఈసారి ఖచ్చితంగా ఇది అయిపోగానే తీసి మార్చేయాలి, అంత విసుగు తెప్పించేస్తుంది. అయిపోయింది. నెక్ చుట్టూ కుట్టేసుకుంటే జస్ట్ పైన బాగా మడిగేదానికి ఒక స్టిచ్ వేసాను. ఇప్పుడు రెండో స్టిచ్ వచ్చేసి ఇలా లోపల వైపు వేసేస్తున్నాను. చూడండి, మనం ఎంత నీట్ ఫినిషింగ్ ఇవ్వాలి అంటే అంత నీట్ ఫినిషింగ్ ఇస్తే మనకి చూసేదానికి కూడా బాగా అనిపిస్తుంది. లైనింగ్ లేదు, ఏం లేదు, కాస్త మందమైన క్లాత్ తీసుకున్నాను. పలుచగా ఉన్న క్లాత్లు వీటికి సెట్ అవ్వవు. కొంచెం మందమైన క్లాత్ తీసుకున్నామంటే లైనింగ్ కూడా అవసరం లేకుండా ఈ టాప్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూ కూడా ఒక మడత పెట్టేస్తున్నాను. చూడండి, ఆ కర్వ్ షేపు అదంతా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే కర్వ్ చుట్టూ కూడా కుట్టేస్తున్నాను. ఒకసారి బాగా గమనించండి. నేను చేత్తోనే పెట్టేస్తున్నాను. కొందరు జిగ్జాగ్ పాదంలాగా ఉంటుంది కదా, అది కూడా యూజ్ చేస్తారు. అది ఉంటే అది యూజ్ చేయండి, లేదా హ్యాండ్తోనే మూమెంట్ ఉంది అనుకుంటే అలాగైనా చేసేయండి. కానీ కర్వ్ షేప్ అనేది నీట్గా పెట్టుకునేటప్పుడు చూసుకొని పెట్టుకోండి. నాకు అలవాటు అయిపోయింది అలా చేత్తో మడిచేయడము. కర్వ్ వచ్చింది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. కింద తప్పితే సైడ్లంతా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, గమనించండి ఒకసారి. కింద అలానే వదిలేస్తున్నాను. కింద నాట్స్కి థ్రెడ్డింగ్ కుట్టుకోవాలి, అందుకని కింద వదిలేసి ఓన్లీ సైడ్స్ మాత్రమే మడిచి కుడుతున్నాను. హ్యాండ్స్ పార్ట్ వస్తుంది కదా, అక్కడ కర్వ్ వస్తుందని చెప్పాను కదా, అది యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేసేస్తున్నాను. కర్వ్కే కొంచెం కర్వ్ తిప్పే కాడ ఓపిక్గా ఉండి వర్క్ చేసేసేయండి, నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బాగుంటుంది. ఇంకా అయిపోయింది మనం అది కుట్టడం కూడా. ఇప్పుడు చెప్పాను కదా 60 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని, మర్చిపోయాను, ఫ్రంట్ మనం అక్కడ డాట్స్ లాగా కాకుండా జస్ట్ ఒక మిడిల్లోకి మడిచినట్టుగా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. షేప్ అంటే మనకి కొందరు చెస్ట్ ఉంటుంది కదా,
వాళ్ళకి షేప్ అలా మడిచేసినట్టుగా అతుక్కున్నట్టు కాకుండా కొంచెం చెస్ట్ కనిపించకుండా పఫీగా పైన బ్లౌజ్ వస్తుంది, అందుకని అలా మడుస్తున్నాను. చిన్న పాపకైనా మీకు అన్నీ చూపించాలి కదా నేను, అందుకని చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. 4 ఇంచెస్ విడ్త్లో తీసుకొని ఫ్రంట్ పాయింట్ నుంచి 4 ఇంచెస్ విడ్త్లో 1 ఇంచ్ క్లాత్ అంటే 1/2 ఇంచు లోపలికి వెళ్ళిపోయేలాగా మడుస్తున్నాను. మిడిల్ ఆన్ 4 ఇంచెస్ విడ్త్లో. ఓకే, నెక్స్ట్ పట్టీ కోసము 60 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ అలా తీసుకున్నాను. సారీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిడిల్కి ఒక టక్ పెట్టేసుకున్నాం అనుకోండి. మిడిల్కి ఒక టక్ చేసేసుకొని పై పార్ట్లో మనకి వేయాల్సిన దానికి ఒక మిడిల్లో ఒక డాట్, ఇది కుట్టాల్సిన దానికి ఒక ఖర్చు పెట్టేసుకొని దాన్ని మనం రెండింటిని ఈక్వల్గా పెట్టేసుకొని ఈక్వల్గా అవతల ఇంత క్లాత్ వదిలేసేయాలి, ఇవతల ఇంత క్లాత్ వదిలేసుకొని మనము దాన్ని స్టిచ్ చేసేస్తున్నాను. థ్రెడ్కి మిడిల్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనం చెస్ట్ క్లాత్ పెట్టుకోవాల్సింది అక్కడ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 1/2 ఇంచు లోపలికి మడిచి, అది మడగట్లేదని చెప్పి ఒక స్టిచ్ లాగేసాను. తర్వాత అవతలికి యువతలికి మిడిల్లో మనం ఎలా కుట్టుకున్నామో దాన్ని అలానే కంటిన్యూస్గా ఎండింగ్ వరకు చూడండి ఎలా మడుస్తున్నా ఒకసారి బాగా గమనించుకోండి. 1/2 ఇంచు లోపలికి వెళ్ళేలాగా 3 ఇంచెస్లో పోతే మనకి ఎంత ఉంటుంది, అది బెల్ట్ లాగా టైప్ చేయాలి అంటే బాగుండాలి కదా, కొంచెం లావుగా అంటే మనకు నడుము దగ్గర కూడా బాగా కూర్చుంటుంది. చూడండి ఒకసారి. ఎలా వస్తుందో అలానే యాజ్ ఇట్ ఈజ్ అంతా ఎండింగ్ వరకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేలాగా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఓవర్. ఇప్పుడు మనకు టాప్ అయిపోయింది. టాప్ కుట్టడం 10 మినిట్స్లో అయిపోయింది టాప్ కుట్టడం. నెక్స్ట్ ఇప్పుడు ప్యాంట్ వేసుకుంటున్నాను. ప్యాంట్ కిస్తా దగ్గర ఉన్నది వదిలేసి మిగతాదంతా చుట్టూ మనం ఇందాక టాప్కి ఎలా స్టిచ్ చేసుకున్నామో అంతే కరువు దగ్గర కరువు పాట్లాగా అలానే తిప్పుకోవాలి. పైన అంతా కూడా అలానే తిప్పుకుంటూ కుట్టుకోవాలి. కరువు పార్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ కరువు వచ్చేలాగా చూసుకొని కుట్టుకొని చూడండి ఎంత బాగా వస్తుందో. మా ఊర్లో బాగా వర్షాలు పడుతున్న బట్టి కోల్డ్ కాఫ్ ఫుల్గా ఉంది, గట్టిగా అరవలేక నోరు పోతుంది. సో అది డిస్టర్బెన్స్ లాగా అనుకోకుండా కొంచెం నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే చుట్టూ కర్వ్ వస్తుంది, కింద కర్వ్ వస్తుంది, పైన స్ట్రైట్గానే ఉంటుంది. అలా స్టిచ్ చేస్తున్నాను చూడండి.
అయిపోయిన చుట్టూ స్టిచ్ చేయడము. చూడండి ఒకసారి. రెండోది కూడా అంతే. రెండోది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫస్ట్ది ఎలా కర్వ్ చూసుకొని కుట్టుకున్నామో అలాగే రెండో 2 పార్ట్స్ కదా మనకి లెగ్స్కి వచ్చింది. ఆ 2 పార్ట్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే కుట్టేసి సేమ్ కర్వ్ దగ్గర కర్వ్ యాజ్ ఇట్ ఈజ్గా చూడండి ఒకసారి. అలాగ నీట్గా స్టిచ్ చేసుకొని నా వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే నా నుంచి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ వస్తాయి మీకు. కిస్తాన్ కట్ చేశాను కదా, ఆ కిస్తా రౌండ్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 పార్ట్స్ని కిస్తా రౌండ్ కరెక్ట్గా పెట్టుకొని కిస్తా దగ్గర స్టిచ్చింగ్ వేసేసుకోవడమే అంతే. కిస్తా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ 2 అలానే. డబల్ స్టిచ్ వేస్తున్నాను, మరి సింగిల్ స్టిచ్ అంటే మన వాళ్ళు పికేస్తారు కదా, అందుకని డబల్ స్టిచ్ చేస్తున్నాను. అయిపోయింది, ప్యాంట్ అయిపోయింది. ఇంకా మనకి పైన బెల్ట్ కుట్టేసామనుకోండి, అంటే నాట్ కట్టుకోవాల్సిన థ్రెడ్డింగ్ చేసేసామనుకోండి, అయిపోయింది, మన ప్యాంట్ ఈజ్ రెడీ. నాట్కి దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 60 ఇంచెస్ తీసుకున్నాను. 60 ఇంచెస్ లెంత్, 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను క్లాత్ని. దానికి కూడా మిడిల్ చూసుకోవాలి. మనం స్టిచ్ చేసేదానికి దీనికి రెండిటికి మిడిల్ పాయింట్ చూసుకొని డాట్స్ వేస్తున్నాను 4 ఇంచెస్ విత్లో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన టాప్కి ఎలా వేసామో దీనికి కూడా 4 ఇంచెస్ డాట్, 4 ఇంచెస్ గ్యాప్తో, మిడిల్కి 4 ఇంచెస్ గ్యాప్లో డాట్ లెంత్ కూడా వచ్చేసి 4 ఇంచెస్. ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా, మిడిల్కి 2 సైడ్స్, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్, మొత్తం 4 డాట్స్ రావాలి మనకి. ఒక ప్యాంట్కి 4 డాట్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసుకొని మిడిల్ చూసుకొని దాన్ని డాట్ వేసేస్తున్నాను. చూడండి ఒకసారి. డాట్ వేసేసామా, అయిపోయింది. నెక్స్ట్ మిడిల్ పాయింట్ చూసుకొని కావాల్సింది పైన బెల్ట్ వేసేసామంటే అదిరిపోద్ది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేస్తున్నాను నేను. 4 ఇంచెస్ విత్ మీద 4 ఇంచెస్ డాట్ పొడవు ఉండేలాగా చూసుకొని వేస్తున్నాను. చెస్ట్ సీట్ దగ్గర కానీ మనకి ఫ్రంట్ పార్ట్లో కానీ నీట్ ఫినిషింగ్ ఉంటుందని. ఓకేనా. ఒకసారి 2 బాగా చూసుకొని మనం ఒక డాట్ వేసేయడమే అంతే. అది కూడా యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఓకేనా, అయిపోయింది. డాట్స్ అయిపోయింది. ఇది కొంచెం పెద్ద పట్టి తీసుకుందామని చెప్పి 3 ఇంచెస్ 4 ఇంచెస్ కట్ చేశాను. 4 ఇంచెస్ కట్ చేశాను. నడుము దగ్గర కొంచెం పెద్దగా ఉంటే బెల్ట్ బాగుంటుందని నా ఉద్దేశం. మీకు ఎంత విత్ కావాలంటే అంత విత్ తీసుకోండి. ఇప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ టాప్కి ఎలాగా మనం చూసుకొని కుట్టుకున్నాము యాజ్ ఇట్ ఈజ్ అంతే. చూసుకొని అటువైపు ఇటువైపు కుట్టేసుకోవడమే.
అంతే. మిడిల్ ఆన్ చూసుకోవడం, ఏం లేదబ్బా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం పెద్ద కొలతలు అవి ఇవి అని కష్టపడాల్సిన పనే లేదు ఈ క్రాప్ టాప్కి అయితే. దీన్ని వెస్ట్రన్ వేర్ అంటారో మీరు ఇంకేమన్నా అంటారో ఓ కామెంట్ చేసి చెప్పండి. నా మిస్టేక్స్ ఏమున్నాయో అందులో నేను కూడా గమనించుకుంటాను. కొంచెం ఏదైనా ఉంటే చెప్పండి. ప్యాంట్ అయిపోయింది. నాట్ చేసుకునేది మీకు ఫస్ట్ పాపను చూపించాను కదా ఎలా అని చెప్పి. అంతే, మనకి కిస్తా మిడిల్లో చూసుకొని దాన్ని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో కట్టుకుంటాం. దాని కింద నుంచి తీసుకొని బ్యాక్ పార్ట్ కట్టేసుకుంటాము. చూడండి ఒకసారి. టాప్ కూడా అయిపోయింది. ఆ డ్రెస్ని ఏమంటారో ఒకసారి మీరే చెప్పాలి నాకు. ఇది వెస్ట్రన్ వేర్కుందా లేకుంటే ఏంటి టాప్ అనే విధంగా ఉందా, మీకు నచ్చిందా నచ్చలేదా ఏంటనేది ఒక కామెంట్ చేసి చెప్పండి నాకు. నెక్స్ట్ టైం ఈ వీడియో చేయాలనో లేదో ఆలోచించుకుంటాను ఇలాంటివి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.